హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్టీ క్రియేషన్స్. ఈరోజు నేను కర్ణాటకలో ఉన్న ధర్మస్థలం టెంపుల్ గురించి మీకు ప్రాపర్గా డీటెయిల్స్ అయితే ఇస్తాను. ముందుగా నేను బెంగళూరు అయితే చేరుకున్నాను. బెంగళూరు నుంచి మంగళూరుకి ట్రైన్స్ ఉంటాయి, కానీ ట్రైన్ మిస్ అయిపోయింది నాకు. సో నేను బస్కి అయితే వెళ్ళడం జరిగింది. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రైన్ జర్నీ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మధ్యలో సుబ్రహ్మణ్య రోడ్డు, సకలేష్పూర్ రోడ్ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే ఇదే ధర్మస్థలం టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇది ధర్మస్థలం టెంపుల్కి వచ్చేసాను మనము. ఇది లోపలికి వెళ్ళడానికి రూట్. ఇది సైడ్ అటు ఇటు రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. రూమ్స్ టెంపుల్కి కానీ, బస్ స్టాండ్కి కానీ, నేత్రావతి నదికి కానీ, బాహుబలి స్టాచ్యూకి కానీ అన్ని విధాల దగ్గరగా ఉంటాయి. నేనైతే ఇది తీసుకున్నాను, జస్ట్ దర్శనం చేసుకుని నెక్స్ట్ కుకేకి వెళ్ళిపోదామని చెప్పేసి. మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ రూమ్ తీసుకోవచ్చు. లోపల ఇంకా కొంచెం ఫెసిలిటీస్తో బాగా బెటర్గా అనిపిస్తాయి. సో మొత్తం నేనైతే రూమ్ తీసేసుకొని రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్ ఛార్జెస్ అయితే 30 రూపీస్ తీసుకున్నారు. ఆధార్ కార్డు ప్రూఫ్ తీసుకొని మీరు యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నాట్ బ్యాడ్. ఇంకా ఎదురుగా కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తున్నాను చూడండి. ఇదే మెయిన్ దర్శనం, శ్రీ ధర్మస్థల మంజునాథ స్వామి టెంపుల్. ఇదైతే నేత్రావతి నది. నేను ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేసి నేత్రావతి నదికి వచ్చి స్నానం చేసేసాను. ఇక్కడ అందరూ స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోతారు. మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే తల మీద నీళ్ళు చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళిపోవచ్చు, అది మీ చాయిస్. మొత్తానికి మనం నేత్రావతి నది దగ్గర ఉన్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, పీస్ఫుల్గా. అడవిలో లొకేషన్స్ కానీ, నేచర్కి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక టెంపుల్కి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బై వాక్ అయినా వెళ్ళచ్చు, లేకపోతే వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. 20 రూపీస్ తీసుకుంటారు. మొత్తానికి నేను మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసేసాను. టెంపుల్ స్టార్టింగ్లో ఇలాగ ఉంటుంది అనమాట. నందీశ్వరుడు, శివుడు కలిపిన పెద్ద విగ్రహం. రైట్ సైడ్ నుంచి వెళ్ళిన టెంపుల్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన టెంపుల్ వస్తుంది. సో ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. ఇది ఒక హౌస్ లాగా ఉంటుంది, కానీ లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పెద్దది ఉంటుంది గుడి కూడా లోపల. ఈ టెంపుల్ని దీనంతా చూసుకునేది జైన్ మతస్థులంట, వాళ్ళ ఆధ్వర్యంలో ఇదంతా ఉంటుంది. ఇక్కడ విఐపి దర్శనము, స్పెషల్ దర్శనము, ఫ్రీ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనము, స్పెషల్ దర్శనము కొంచెం లేట్ అవుతాయి. 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్పెషల్ దర్శనము ఒక 3 అవర్స్ నుంచి 4 అవర్స్లో కంప్లీట్ అయిపోద్ది దర్శనము. ఇక లోపలంతా చూసుకొని మొత్తం మొబైల్స్ అయితే అలా ఉంటుంది, కానీ ఫొటోస్ వీడియోస్ అవి అయితే తీయకూడదు. లోపల డ్రెస్ కోడ్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. లోపల కింద ప్యాంటు మీ పంచ మీ ఇష్టం, పైన మాత్రం షర్టు మాత్రం బన్నీ ఏమీ ఉండకూడదు. అందరూ ఒకే ఫార్మేట్లో వెళ్ళాలి లోపలికి. అది దర్శనం కంప్లీట్ అయిన తర్వాత పక్కనే అన్నదానం కూడా జరుగుతుంటుంది. అక్కడ స్టైల్లో చాలా ఫుడ్ ఏదో డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. అందరినీ కింద కూర్చోబెట్టి ఒకే విధంగా పెడతారు. ఇక నాకు అది కంప్లీట్ చేసుకొని రూమ్స్ దగ్గరికి వచ్చేసేసాను. అన్నప్ప బెట్ట అని ఒక టెంపుల్ ఉంటుంది, పైన కొండపైన ధర్మదేవతలు ఉంటారంట. లేడీస్కి అయితే అలవ్ లేదు, ఓన్లీ జెంట్స్ మాత్రమే వెళ్ళి రావచ్చు. లోపల పైకి ఎక్కిందంతా కొంచెం కొండ ఎంత బాగానే ఉంటుంది లొకేషన్స్ అంతా. ఇక్కడ కూడా సేమ్ అంతేను. లోపల మొబైల్ అయితే వీడియోస్ అయ్యని తీయకూడదని చెప్పారు. సో మీకు తీసినంత వరకు చూపిస్తున్నా చూడండి. ఇంకా అన్నప్పబెట్ట దర్శనం కంప్లీట్ చేసుకొని పక్కకు వస్తే ఎదురుగానే ఉంటుంది బాహుబలి స్టాచ్యూకి వెళ్ళే కొండ. స్టెప్స్ మార్గంలో అయినా వెళ్ళొచ్చు, పక్కన వెహికల్స్ అయినా రూట్ ఉంటుంది. మీరు వెహికల్ వేసుకుని వస్తే వెహికల్తో అయినా ఆ కొండ ఎక్కచ్చు. స్టెప్స్ ఎక్కేసేసి నేనైతే వెళ్ళడం జరిగింది. చాలా బాగుంటుంది. నేనైతే ఈవినింగ్ టైం వచ్చానండి, కొంచెం ఈ లైట్ ఎదురుపడడం వల్ల అంత క్లారిటీ అనిపించదు. మీరు మాత్రం మార్నింగ్ టైం వెళ్ళండి, వ్యూస్ చాలా బాగుంటాయంట. ఖచ్చితంగా దీన్ని మాత్రం మార్నింగే చూడండి. నేను వెళ్ళిన టైంలో ఎదురుగా ఎండ కొట్టడం వల్ల అసలు క్లారిటీకి తీయలేకపోయిన వీడియో కూడాను. అక్కడ తీసినంతవరకు మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. స్టాచ్యూ కానీ, అక్కడ ఉన్న ప్రదేశం కానీ, చుట్టుపక్కల మొత్తం A to Z సూపర్ ఉంది. మీరైతే ఇది మిస్ అవ్వకండి. అక్కడ అసలు ఈ స్టాచ్యూ గురించి పూర్తి ఇన్ఫర్మేషను ఆడ నోటీస్ బోర్డులో పెట్టుంటారు, మనం చదువుకోవడానికి అంతాను చూసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది.
నేనైతే మంజూషియా మ్యూజియంకి వచ్చాను. ఇక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు టికెట్. మొబైల్ కూడా అలో ఉంటుంది. ఇది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు స్పెండ్ చేయలే కానీ లోపల 1.5 గంట మీరు చూడాల్సినవి అన్నీ ఉంటాయి. పురాతనమైన వస్తువులన్నీను. నేను మొత్తం చూపించలేదు, వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పి కొంతవరకు చూపిస్తున్నాను. చూడండి, పైన చూపిస్తున్నాను. లోపల మాత్రం అస్సలు చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ మ్యూజియం కంప్లీట్ చేసేసుకొని నేను నెక్స్ట్ అయితే కార్ మ్యూజియంకి అయితే వచ్చేసేసాను. ఇక్కడ కార్ మ్యూజియంకి వచ్చి పర్ హెడ్ 10 రూపాయలు కలెక్ట్ చేస్తారు. ఇక్కడ మొబైల్ అయితే అలౌ లేదు, అది తీసుకెళ్ళచ్చు కానీ వీడియోస్ అయితే తీయకూడదని చెప్పారు. సో తీసినంత వరకు తీశాను. ఏదో కొంచెం మీకు చూపిస్తాను చూడండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్లు ఉన్నాయి. అసలు అతి పురాతనమైన కార్లు కానీ చాలా బాగున్నాయి. ఇది బయట పెట్టినవి ఇవి. లోపలైతే ఇంకా చాలా బాగుంటాయి. అసలు ఇది కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి అసలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. నెక్స్ట్ కుకే వీడియో వస్తుంది, దాన్ని కూడా తప్పకుండా చూడండి.